హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కూర చేస్తున్నాను. ఈ మటన్ కూర అన్నం, చపాతీలోకి, దోశలోకి, ముద్దలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇంకొక కుక్కర్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలంతా వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మీ రుచికి తగినంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవంతా వేసుకునేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 2 minutes ఉప్పు పసుపు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల కొద్దిగా మసాలా కోసం ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మిరియాలు వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, వెల్లుల్లి, అలాగే అల్లం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా క్యాష్యూస్ తీసుకుంటున్నాను, అలాగే కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాను. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే ఇంకొద్దిగా క్యాష్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు క్యాష్యూస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి అయినా చేయొచ్చు. ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఎక్కువగా తీసుకుని పుదీనా చాలా తక్కువగా తీసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినంతా బాగా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న టమోటా ఎర్రగడ్డలంతా దాంట్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇవంతా వేసుకునేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వేగుతున్న మటన్లోకి ఈ మసాలానంతా తీసేసుకోవాలి. మసాలానంతా బాగా తీసేసుకొని ఒకసారి కలిపేసుకునేసి మీకు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి. మటన్ ఉడకడానికి కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా నీళ్ళంతా ఎక్కువ వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకున్నామంటే మటన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 minutes పాటు ఉడకబెట్టుకుంటే కూర అయితే రెడీ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.